హాల్లోకి పోయిన తర్వాత మా మహిళా కౌన్సిలర్ల మీద సిపిఐ బిఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల మీద వచ్చిన కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి ప్రవర్తిస్తే అక్కడ ఉన్న మంత్రి గారు అక్కడ ఉన్న ఎంపీ గారు సిద్విలాస్ చూసినారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇంత చిల్లర ఇంత దిగజారుడు రాజకీయం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎన్నడూ కూడా చూసిండం. జనగామలో రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ మా బాల్క సుమన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనను మా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి పెట్టి వారి పోలీసుల మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ